మార్కు సువార్త 7:31 నుంచి చదువుకుందాం. ఈ 7వ అధ్యాయంలో ఆ లాస్ట్ భాగం, అలానే 8వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి ఆ ప్యాసేజ్, ఈ రెండు కూడా రెండు మిరకల్స్ని మనకు చూపిస్తూ ఉంటాయి. రెండు మిరకల్స్ని మార్కు మనకి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయంలో చూసినప్పుడు మనకి ఒక చెవిటివాడు, అలానే అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ డెఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ ఎ టంగ్ టై ఆర్ నాలుక సంబంధించినటువంటి రోగము ఏదో ఉంది. సో మాట సరిగ్గా పలకలేనటువంటి నత్తిగా ఉండేటువంటి వ్యక్తి, చెవిటి వ్యక్తి. సో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తాం. అలానే 8వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు చూసినప్పుడు అక్కడ ఒక గుడ్డి వ్యక్తిని ప్రభు స్వస్థపరచడం చూస్తాం. ఈ రెండు స్వస్థతల గురించి మార్కు వివరిస్తూ ఉంటాడు. ఈ రెండు ఈరోజు మనం చూసి మనకి మార్కు ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు, ఎగ్జాక్ట్గా దేన్ని డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనం గ్రహిద్దాం. మార్కు సువార్త మరొకసారి చెప్తా ఉన్నాను, అది రోమా వ్యక్తులకు రాసినటువంటి సువార్త. వారు అడిగినటువంటి ప్రశ్న, యూదులైనటువంటి మీరే మీ యేసు ప్రభుని మీరే అంగీకరించలేదు, అన్యులమైన మేమెందుకు అంగీకరించాలి, రోమీలమైన మేమెందుకు అంగీకరించాలని అడిగినప్పుడు వారికి సమాధానముగా అపాలజెటిక్గా రాసినటువంటి పత్రిక సువార్త అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో యేసు ప్రభువారు అసలు ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు అని ఇక్కడ ఎక్కువగా డిస్క్రైబ్ చేయడానికి మార్క్ ఇష్టపడతా ఉంటాడు. ఆ డిస్క్రిప్షన్లో ఫస్ట్ మనకు కనిపించేటువంటి విషయం ఏంటనుకున్నాము, ద సర్వెంట్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్ హూ కేమ్ డౌన్ యాజ్ ఎ servant and who appeals servanthood from his people. సో సేవకుడుగా, బానిసగా దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు తన ప్రజల దగ్గర నుంచి కూడా దేవునికి దాసత్వము కలిగి ఉండాలని ఆశపడి అర్జించేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ థీమ్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ మిరకల్స్ గురించి మనం చదువు. ఈ మిరకల్స్ డిస్క్రైబ్ చేసి ఆయన ఎవరో, ఆయన మనసేంటో రోమియోలకు తెలియజేయాలనుకుంటున్నాడు మార్కు. అంతేగాని ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన మహిమ కలిగిన వాడు కాబట్టి మీరు కూడా నమ్ముకుంటే మీకు కూడా ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి అనేది కాదు అనే విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. అది మార్కు దాన్ని డిస్క్రైబ్ చేసే విధానాన్ని బట్టి ఎక్కడ స్ట్రెస్ పెడుతున్నాడు ఏంటన్నట్టు మనకు అక్కడ రుజువైపోతూ ఉంటుంది. అది ఎలాగో మనం చూద్దాం. సో మార్కు 7:31 చదవండి. దెకపోలికి వెళ్ళాడు, గల్లీ దగ్గరికి వచ్చాడు. ఓకే, చూడండి, దెకపోలి మీదుగా వెళ్ళి అక్కడ గల్లేయ ప్రాంతానికి వచ్చాడు. ఈ దెకపోలి అనేటువంటి ప్రాంతము, ఈ తూరు, సీదోన్లు అనేటువంటి ప్రాంతం, ఇది ఎక్కువగా అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతం అని మనం మాట్లాడుకున్నాం ముందుగానే కదా. సో యూదులు కాకుండా ఉండేవారు, అదర్ దాన్ జ్యూస్ ఉండేటువంటి ప్రాంతం, ఎక్కువగా గ్రీస్ దేశస్థులు, సైరోఫినీషియన్స్, సో ఇటువంటి వ్యక్తులు ఉండేటువంటి ప్రాంతం అన్నమాట ఈ దెకపోలి అనేటువంటిది కూడా. సో దెకపోలి అనగా 10 పట్టణాలు కదా. డెకాపోలిస్ మీన్స్ 10 towns ఆర్ 10 villages సంథింగ్ అట్లా వస్తుంది అన్నమాట. సో ఆ ప్రాంతం మీదుగా వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక చెవిటివాడు, అలానే నత్తి ఉన్నవాడిని తీసుకొని వచ్చారు. అక్కడ ఏం చేస్తున్నాడు ప్రభు? చదువు. సమూహంలో నుండి ఏకాంతమునకు తోడుకొని పోయాడంట. ఫస్ట్ ఏం చేశాడు? ఆ వ్యక్తిని పక్కకి తీసుకెళ్ళాడు. సమూహములో అందరి ముందు ఆయన చేయడం కాకుండా పక్కకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వాని చెవులలో తను వ్రేలు పెట్టి నుమ్మివేసి వాడి నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి తూర్పు విడిచి
ఎఫ్ఫాతా అని వారితో చెప్పాను. తెరవబడమని అర్థం. చెవులు తెరవబడెను, తేటగా మాట్లాడాడు. ఎవరితో చంపవద్దని ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడ ఒకటి ఆయన ఆ రోగం కలిగినటువంటి వ్యక్తిని, ఆ పరిస్థితి కలిగిన వ్యక్తిని ఏకాంతంగా తీసుకొని వెళ్తా ఉన్నాడు. సో యాజ్ ఇఫ్ సంథింగ్ ఒకటి దీనికి 2 ఇండికేషన్స్ మనం చూడొచ్చు. ఒకటి ఆఖరిలో మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇది ఎవరితో మీరు చెప్పొద్దంటా ఉన్నాడు. కానీ ఆయన ఏది చేసినా సరే విశ్వాసాన్ని బట్టి చేస్తాడు అనేది కూడా మనకు రుజువైంది. ఏదో అడిగామని కాకుండా విశ్వాసాన్ని బట్టి చేస్తాడు, విశ్వాసం కలిగించి చేస్తాడు అని కూడా మనం చూసాం. ఓకే, సో ఆ ఇబ్బంది పడుతున్న వారి విశ్వాసం, అలానే తెచ్చిన వారి విశ్వాసం, అందరి విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. సో విశ్వాసం లేని వారి దగ్గర ఆయన ఎక్కువ కార్యాలు చేయలేకపోయాడు అనేటువంటి మాటను కూడా మనం పరిశీలన చేయగలుగుతాం, మనం చూడగలుగుతున్నాం కదా. సో ఏంటి విశ్వాసం అంటే ఏంటి? ఆయన చేయగలడు, ఆయన మిరకల్ చేయగలడు అని నమ్మడమా? ఊరికే ఆ విశ్వాసం గురించా నేను మాట్లాడుతుంది? ఆ విశ్వాసం గురించేనా? కాదు అనే విషయం ఎప్పుడు రుజువైంది? లాస్ట్ వీక్ రుజువైంది కదా. లాస్ట్ వీక్ మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? సైరోఫీనికా వంశస్థురాలైన గ్రీసు దేశస్థురాల గురించి, గ్రీసు స్త్రీ గురించి మనము మాట్లాడుకున్నాం. సో ఆమె ఒక అన్యురాలు, యూదురాలు కాదు. ఆమె వచ్చింది, అడిగింది కుమార్తెను స్వస్థపరచమని. ప్రభు ఏమన్నాడు? పిల్లలకి తృప్తిపడ ముందే నేను కుక్కలకి నేను ఎలా పెడతానని. అప్పుడు ఏమనింది ఆమె? కుక్కలు కూడా తింటాయి కదా, కింద పడినటువంటివి అని అన్నప్పుడు ఆమె ఆ విశ్వాసాన్ని ఆయన బయటికి తీసుకొని వచ్చి, ఆమె ఈయన యూదుల రాజు, ఈయన యూదుల దేవుడైనటువంటి వాడు, యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన్ను మాత్రమే ప్రేమించాలని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుని కుమారుడు అని ఆమె అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. ఆయన కేవలం ఏదో చేస్తాడని కాదు, కానీ ఆయన యూదుల దేవుడని, ఆజ్ఞలిచ్చిన దేవుడని, ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడే దేవుడని, సొంతం చేసుకోవడానికి ఇష్టపడే దేవుడని, సజీవ యాగాలుగా మన జీవితాలని కోరుకునే దేవుడని, ఆయనకు మాత్రమే చెందిన వారిగా ఉండాలని, మనల్ని పరిశుద్ధపరచుకోవాలని ఇష్టపడే దేవుడని ఆమె అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. ఆ సిద్ధ మనస్సును, ఆ పరిస్థితిని బయటికి తీసుకొని వచ్చి అక్కడ ఆ మిరకిల్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఆయన డీల్ చేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి విశ్వాసాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆయన మాస్లో లేకపోతే పబ్లిక్లో ఆయన చేయగలడు, ఆయన చేయగలడు కాబట్టి అందరూ ఆయన వెంబడించండి అనేటువంటి పరిస్థితి, అలాంటి యొక్క ఏమంటారు పద్ధతి ఆయనకు లేనే లేదు కదా. చాలామంది ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. మనం మంచిగా డబ్బులు సంపాదిస్తే, మనం మంచిగా కెరియర్ సంపాదిస్తే, మనం మంచి పేరు తెచ్చుకుంటే, దాన్ని బట్టి కొంతమంది వస్తే, వాళ్ళకి మన సువార్త చెప్తే, వాడు మారు మనసు పొందితే, దేవుని పద్ధతి అది కాదు. లోకానుసారుల్ని లోకానుసారంగా అట్రాక్ట్ చేసుకొని సువార్త వైపు వారిని తీసుకొచ్చుకుందాం అనేటువంటి పద్ధతి దేవునిది కానే కాదు. దేవునిది ఆ పద్ధతి కాదు, దేవుని యొక్క శిష్యులది ఆ పద్ధతి కాదు, దేవుని యొక్క అపోస్తలది కూడా ఆ పద్ధతి కానే కాదు. క్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన సువార్త ప్రకటన నిమిత్తం ముందుకెళ్తా ఉన్నాడో, ఆయన వెళ్ళే క్రమంలో, వెళ్ళే దారిలో, మార్గ మధ్యంలో ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎలాగైతే స్వస్థపరుస్తూ, వారిని విడిచిపెట్టలేక కనికరిస్తూ, వారికి విశ్వాసాన్ని కలుగు చేసి స్వస్థపరిచి ఎలాగైతే ముందుకెళ్తా ఉన్నాడో, మార్గ మధ్యంలో ఆ విధంగానే శిష్యులు, అపోస్తలు కూడా చేశారు తప్ప
ఏదో మనుషుల్ని లోకానుసారంగా అట్రాక్ట్ చేసుకొని క్రౌడ్ని బిల్డప్ చేసి ఆ క్రౌడ్కి ఏదో చెప్దాము, వారిని ఏదో మారు మనసులోకి తీసుకెళ్దాం అనేటువంటి పద్ధతి దేవునిది కానే కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్కొక్కసారి మనము మన కుమ్మము ఎదుట ఆకలితో ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, మన వీధిలో ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారనుకోండి, మన సంఘములో పేదరికంలో ఉన్నవారు ఉన్నారనుకోండి, వారికి మనం సహాయం చేస్తూ ఉన్నప్పుడు, వారికి మనము అండగా ఉంటున్నప్పుడు, వారికి మనం ఆదరిస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు దేవునిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దానికోసం అని మనం చేసే ఏదో దాన్ని బట్టి ఏదో వాళ్ళు దేవునిలోకి వస్తున్నారనేది అది కరెక్ట్ కాదు, దేవుని పద్ధతి కాదు. మనం క్రైస్తవులంగా దేవుడు మన హృదయంలో అలాంటి ఒక కనికరమైనటువంటిది ఆ ఆత్మ ఫలాన్ని కదా దేవుడు మనలో ఫలింపజేశాడు కాబట్టి ఆ ప్రేమని బట్టి ఆ కనికరాన్ని బట్టి మనం చేస్తాం. అర్థమవుతుందా? ఆ కనికరాన్ని బట్టి చేస్తాం. అది ఏదైనా కావచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కావచ్చు. దేవుడు నన్ను ఒక డాక్టర్గా నిలబెట్టాడు. వైద్యం లేక బాధపడతా ఉన్నారు కొంతమందిని, వారి పట్ల కనికరపడి కంపాషన్ తోటి ప్రేమతోటి మనము కొన్ని స్టెప్స్ మనం తీసుకుంటాం. అంతేగాని ఒక క్రైస్తవుడుగా నేను ఎట్టగుండాలి అట్టాగుంటే వాడు అమ్మో క్రైస్తవులు భలే మంచోళ్ళు అనుకొని మా చర్చికి వస్తాడు, అమ్మో క్రైస్తవులు భలే మంచోళ్ళని ఈ దేవుడిని నమ్ముకుంటాడు. ఇట్లాంటి చెత్త రీజనింగ్ దేవునికి లేదు. ఇలాంటి అతి తెలివి దేవునికి లేదు. రక్షణకర్త ఆయనే. మనం వేసే ఏ ఎరతో కూడా ఎవడు కూడా రక్షింపబడ్డం. రక్షించుకునేది ఆయనే, ఆకర్షించుకునేది కూడా ఆయనే. మనం ప్రకటించవలసింది సిలువ సువార్తే తప్ప నేనెంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాను చూడు, నేనెంత గొప్ప అచీవ్మెంట్ చేశానో చూడు, ఇవి కాదు. ఇది చూస్తే ఎవ్వడు రక్షింపబడ్డు. నీ వైపు ఆకర్షింపబడతాడేమో కానీ దేవుని వైపు ఆకర్షింపబడరు ఎవరు. కాబట్టి దేవుని పద్ధతి అది కాదు. అందుకని వాట్ గాడ్ ఈజ్ ఎయిమింగ్, ఇది చూపించి శిష్యుల్ని తయారు చేసుకుందామని కొంతమందిని ఆయన వైపు ఆకర్షించుకుందామని ఆయన ప్రయత్నం చేయట్లేదు. కానీ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు, ఆయన వైపు చూశాడు, కనికరపడ్డాడు, ఆయన చేయగలడు, ఆ వ్యక్తికి ఆ అవసరత ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు అని అంటే ఆ వ్యక్తికి విశ్వాసాన్ని కలుగు చేద్దాం అనుకున్నాడు, వ్యక్తిగతంగా ఆయనతో స్నేహం చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఆ జనాల్లో నుంచి ఏం చేశాడు, ఆయన్ని ముందు పక్కకు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి he's showing some care towards his problem కదా, he's caring for his problem. ఈరోజు క్రైస్తవులు చాలామంది కేరింగ్ లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, ఇవి లేవు. కానీ ఏముంది, పర్ఫెక్షనిజం ఉంది. ఏమంటారు? పర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్గా ఉండాలి మనం, కరెక్టే. కానీ పర్ఫెక్షనిజం వేరు. పర్ఫెక్షనిజం అంటే ఏంటో తెలుసా? నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చూపించుకోవాలనే తాపత్రయం. నేను పర్ఫెక్ట్గా ఉంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనే భ్రమ. నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తే అందరు దేవునిలోకి వచ్చేస్తారు అనేటువంటి ఒక ఆలోచన. దేవునితో సరైన సంబంధం లేక, సరైన వాక్య జ్ఞానము, సరైన సహవాసము, సంఘ జీవితం లేక ఈ పర్ఫెక్షనిజంలోనే తృప్తిని పొందుకుంటూ బ్రతుకు ఈడ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. సో అటువంటి పర్ఫెక్షనిజం కాదు దేవుడు ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఆయన ఏం ప్రదర్శిస్తూ ఉన్నాడంటే దేవుని ఆత్మ వలన అక్కడ కనిపించబడుతున్నటువంటి కనికరం. ఆ వ్యక్తిని పక్కని పిలిచి, ఆ వ్యక్తితో స్నేహంగా, ఒక వ్యక్తిని పక్కకి పిలిచి, రా నీతో మాట్లాడాలి, అంత కాదులే పక్కకి రా మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అంటే అది ఏం సూచిస్తుంది? ఆ వ్యక్తి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఒకసారి గమనించండి.
ఒక బోధకుడు ఆయన స్వస్థపరిచే శక్తి ఉందంట. నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు, ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఆయన ఏదో దూరం నుంచో లేకపోతే ఏదో సింహాసనం మీద కూర్చోనో ఏ విభూదో లేకపోతే ఏంటి బాబు ఏంటి నీకు స్వస్థత కావాలా, ఇస్తావో ప్రార్థన చేస్తాపో అని చెప్పో లేకపోతే ఏదో చేసి పంపించేస్తాడేమో అనుకుంటే కదా, అలా కాదు. ఆయన ఏం చేస్తున్నాడు, పక్కకు రా, ఏదో మాట్లాడాలి, రా పక్కకు రా అని పిలుస్తాడు. అక్కడ ఆ వ్యక్తికి స్వస్థత నాకు రాకపోయినా పర్వాలేదు, ఈ స్నేహం నాకు చాలనుకుంటాడేమో కదా. నాకు చెవులు తెరవబడకపోయినా పర్వాలేదు, నాకు మాట సరిగా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి స్నేహము ఇలాంటి ఆప్యాయత ఉంటే నన్నేదో స్వస్థపరచాలని మా ఇంట్లో వాళ్ళు తీసుకొని వచ్చారు, కానీ వాళ్ళందరిలో కూడా నేను చూడనటువంటి ఒక ఆప్యాయత, అటాచ్మెంట్, ఫ్రెండ్షిప్ నేను ఈయనలో చూస్తా ఉన్నాను. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అనేటువంటి ఆలోచన రాదు. అది దేవుని ఆత్మ కలిగి ఉన్న వారు చేసేటువంటి పనులు అలాగుంటాయి. అంతేగాని ఈ రోజుల్లో క్రైస్తవ బోధకులు బోధించినట్టు నువ్వు పెద్ద డాక్టర్గా ఉండి నువ్వు అందరినీ కమాండ్ చేసి ఒక మంచి స్థానంలో ఉండి పర్ఫెక్ట్గా చేసి అందరినీ ఏంటి బాబు ఏం కావాలా, అది కావాలా, ట్రీట్మెంట్ ఇస్తాపో, ఇది ఇస్తాపో అని చెప్పి మనల్ని ఆ విధంగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ ఏంటి నీకు సర్జరీ కావాలా, ఫ్రీగా చేస్తాపో, ఫ్రీగా చేస్తాలే రేపురా అని చెప్పి ఫ్రీగా సర్జరీ చేసి అయిపోయిందా, ఏం కాదులే అని చెప్పి షో చేసి ఇదిగో బైబిల్ తీసుకో చదువుకో, ఊరక చేసి అనుకున్నా, ఫ్రీగా దేవుడు నమ్ముకున్నా కూడా ఇదిగా అని చెప్పి అలా బైబిల్ పడేస్తే ఆడు దేవుడిని నమ్మేసుకుంటాడు కదా. క్రైస్తవులుగా పర్ఫెక్షన్లో ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటే, గొప్పగా మనం ఉండి గొప్పగా పేరు తెచ్చుకొని గొప్పగా ఉంటే అప్పుడు అందరూ దేవునిలోకి వస్తారు. సో ఇలాంటి ట్రిక్స్ ప్రభు వారు అక్కడ ప్లే చేయట్లా. ఆయనే దేవుడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మే కాబట్టి ఆయనలో ఆటోమేటిక్గా కలిగేటువంటి కొన్ని స్పందనలు ఉంటాయి కదా. కంపాషన్, కనికరం, ప్రేమ. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళల్లో నిజంగా విశ్వాసం ఉందో లేదో ఇవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వురా ఇంత మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్ళి ఆ వ్యక్తి మీద చేతులుంచి, ఆ వ్యక్తి చెవుల్లో, ఈ చెవే కదా నీకు వినిపించింది, ఈ చెవేనా అని చెవులో ఏం చేస్తా ఉన్నాడంట, తన వేళ్లను ఉంచుతా ఉన్నాడు. ఏమైంది నీ నాలుక టంగ్ టై, లేకపోతే ఏదో నాలుకలో ఉన్న నరము ఏదో అయిపోయింది, మొత్తానికి ఏదో ఉంది అక్కడ ప్రాబ్లం. ఇదేనా, సరిగ్గా కదలట్లేదా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నావా అని చెప్పి ఆ నాలుక మీద చేతిని ఉంచుతా ఉన్నాడు. నేను స్వస్థపరచగలను అని ఎఫాతా అంటే దాని అర్థం ఏంటంటే ఆ మాటకి తెరువబడమని అక్కడ పలికినప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా స్వస్థత. ఇప్పుడు చూడండి, నా దృష్టిలో ఆ వ్యక్తికి కలిగిన స్వస్థత నథింగ్. ప్రభువారు చూపించిన స్నేహం ముందు, ప్రభువారు చూపించినటువంటి ఆప్యాయత ముందు, కనికరం ముందు ఆ వ్యక్తి పొందుకున్నటువంటి స్వస్థత అసలు పెద్ద విషయం లాగా అనిపించుండదేమో ఆ వ్యక్తికి. ఇప్పుడు మళ్ళా ఏం చెప్పాడంట, ఎవరికి కూడా ఆ విషయాన్ని చెప్పొద్దని ఆజ్ఞాపించి పంపించేశాడు. అయితే ఎంత చెప్పొద్దని చెప్తున్నా కూడా వారు అంతగా చెప్తా ఉన్నారంటే ఆ వ్యక్తి చెప్పుండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
చెప్పుండొచ్చు, అందరికీ ప్రచారం అనేది జరిగిపోయింది. కానీ ఆ వ్యక్తిలో మాత్రం అమూల్యమైన విశ్వాసము, దేవునితో సంబంధము, స్నేహము కలిగిన ఇది ఎన్ని స్వస్థతలకైనా కూడా సాటిరానటువంటి గొప్ప అద్భుతం. అవుతుందా? లాస్ట్ వీక్ మనం చదువుకున్నటువంటి సైరోఫీనికా ఆ స్త్రీ గురించి ఉన్నటువంటి అకౌంట్, అందులో కూడా మనం మాట్లాడుకున్న విషయం ఏంటి? హౌ జీసస్ వాంట్స్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్. దేవుడు తన ఐడెంటిటీని ఎలా బిల్డ్ చేసుకుందామని అనుకుంటున్నాడు అనేటువంటిది మార్కు మనకు కన్వే చేయాలనుకుంటున్నాడు. ఆ స్త్రీ వచ్చి నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తుంది? అనేక మంది గారడి చేసేవాళ్ళు ఉన్నారు అప్పట్లోనే, అనేక మంది దయ్యాల ద్వారానే దయ్యాలను ఎలగొట్టేవాళ్ళు ఉన్నారు, భూత వైద్యులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడిగా నన్ను చూస్తుందా ఈ స్త్రీ, లేకపోతే నన్ను ఇశ్రాయేలు దేవుడిగా చూస్తూ ఉందా? నా ధర్మశాస్త్రాన్ని, నా యొక్క ధర్మశాస్త్రం చెప్పేటువంటి సారాంశం ఏదైతే ఉందో, దేవునికి మనం ప్రత్యేకపరచబడాలనేటువంటి సారాంశం, దానిని నమ్ముతుందా? లేదా కేవలం ఏదో ఒక గారడి, ఒక అద్భుతం చేసేవాడిగా అందరిలాగా నన్ను కూడా చూస్తుందా అని దేవుడు స్పష్టంగా బయటికి తేవాలనుకున్నాడు, తెచ్చాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. అది అక్కడ కనిపిస్తాం. ఇక్కడ కూడా అంతే. ఏదో దూరం నుంచి కూడా ఆయన స్వస్థపరచగలడు. ఈ సైరోఫినిషియన్ స్త్రీ కూడా తన పాప అక్కడ లేదు కదా, ఇంట్లో ఉంది. అమ్మ నీ కుమార్తె స్వస్థ వస్తే వెళ్ళిపో అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే స్వస్థపరచబడింది. మరి ఈ వ్యక్తిని ఎందుకు నోట్లో ఏలు పెట్టి, చెవిలో వేళ్ళు పెట్టి, ఉమ్మి వేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? అలానే 8వ అధ్యాయం 22 నుంచి 26 కూడా చదువుకుందాం ఒకేసారి. మార్కు 8వ అధ్యాయం 22 నుంచి. బెత్సైదాకు వచ్చారు. ప్రభు శిష్యులందరూ కలిసి బెత్సైదాకు వచ్చారు. ఇప్పుడు బెత్సైదా అంటే అది యూదులు బాగా దేవుని గురించి తెలుసుకున్న వారు ఉన్నటువంటి ప్రాంతం. దెకపొలి అన్యుల ప్రాంతం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు బెత్సైదాకు వచ్చారా. అప్పుడు అక్కడ వారు గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చారు, ముట్టాలని వేడుకున్నారు. ఆ గుడ్డివాణ్ణి కూడా చేయి పట్టుకున్నాడు, ఊరి వెలుపలకు తోడుకొని పోయి, చూసారా, గుడ్డివాణ్ణి కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఊరు వెలుపలకు తోడుకొని పోయి ఆయన కన్నుల మీద ఉమ్మి వేసి చేతులుంచి, ఏమైనా కనపడుచున్నదా అడుగగా, కొంచెం కనపడుతున్నారు ప్రభా, కొంచెం పర్వాలేదు. మరలా చేతులు కన్నుల మీద ఉంచగా ఏరి చూచి తేటగా చూడసాగిను. ఊరిలోకి వెళ్ళొద్దని చెప్పాడు, ఇంటికి పంపివేశాడు. ఊరిలోకి వెళ్ళొద్దు, అందరికి చెప్పొద్దు, నాకు స్వస్థపరిచేవాడు యేసుప్రభు అయినా నాకు ఆయన ఉన్నాడు, స్వస్థపరచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తాడంట, వెళ్ళొద్దాం రండి అనే పేరు ఆయనకి ఇష్టం లేదు. అది గ్రహించ అర్థమవుతుందా? ఈ రోమీలు అడుగుతా ఉన్నారు, కరెక్టే బాబు చెప్పారు మీ వాళ్ళు ఇదివరకు కూడా, ఏం చెప్పారు మా వాళ్ళు ఏం చెప్పారండి అంటే, మీ వాళ్ళు ఏం చెప్పారంటే యేసుప్రభు స్వస్థలు చేస్తాడని చెప్పాడు బాబు. యేసుప్రభు ఏం చేస్తాడని చెప్పారు? స్వస్థలు చేస్తాడని చెప్పారు. సరే, స్వస్థతలు తర్వాత సంగతిలే పక్కన పెడితే, స్వస్థలు చేసేవాళ్ళు మా ఊర్లో కూడా ఉన్నారు, మా బాబాలు కూడా ఉన్నారు. స్వస్థలు చేసేవాళ్ళని పక్కన పెట్టు, స్వస్థల సంగతి పక్కన పెట్టు, మీరెందుకు నమ్మలేదు మీ యూదుడైన యేసుప్రభుని ముందు అది చెప్పు అన్నారు. అంటే అప్పుడు మార్కు గారు ఉండి, బాబు యేసుప్రభు స్వస్థలు చేస్తాడని అసలు ముందు మీకు ఎవరు చెప్పారు? మా వాళ్ళు ఏదో బుద్ధి తక్కువై, తెలివి తక్కువై, వాక్య జ్ఞానం లేక పిచ్చి మాటలు మాట్లాడి ఉంటారు. కానీ అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడో, యేసుప్రభు ఎవరో, యేసుప్రభు ఎలా ఐడెంటిఫై అవ్వాలని ఇష్టపడ్డాడో నేను చెప్తానండి అని చెప్తున్న మాటలు ఇవి. మార్కు
ఎలా ఐడెంటిఫై అవ్వాలని ఇష్టపడ్డాడు యేసు ప్రభు? స్వస్థతలు చేసేవాడుగా కాదు. మా వాళ్ళు అట్లా తయారు చేశారు యేసు ప్రభుని, కానీ ఆయన అట్లా ఐడెంటిఫై అవ్వాలని లేదు. ఆయన ఎలా ఐడెంటిఫై అవ్వాలని ఇష్టపడ్డాడు అని అంటే ఇశ్రాయేలు దేవుడిగా ఐడెంటిఫై అవ్వాలని ఇష్టపడ్డాడు. ఆయన ఎలా ఐడెంటిఫై అవ్వాలని ఇష్టపడ్డాడు అని అంటే ఏ దేవుడైతే మీరు నాకు తప్ప వేరొకరికి మీరు సంబంధించిన వారిగా ఉండకూడదు, నేను తప్ప మీ హృదయంలో ఎవరు కూడా ముఖ్యముగా ఆస్తిగా సంతోషముగా ఉండకూడదు అని ఎవరైతే ఆజ్ఞాపించారో, మీరు పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నన్నే ప్రేమించాలి, నన్నే పూజించాలని ఎవరైతే ప్రత్యేకపరచుకోవాలని అనుకున్నారో, అదేదో స్వార్థం అని కాదు, స్వార్థం అని కాదు, అక్కడ ప్రత్యేకపరచుకోవడం అంటారు దాన్ని. లోకములో నుంచి వేరుపరుచుకోవడం అంటారు దాన్ని కదా. బయట లైసెన్స్కో దేనికో లేకపోతే ఏదో బయట తిరుగుతున్నామని పోలీసులు పట్టుకున్నారనుకో, కరోనా బయట తిరుగుతున్నారా అని చెప్పి, అప్పుడే ఎమ్మెల్యేనో వచ్చి, మన బంధువు అనుకోండి, ఎమ్మెల్యే ఎప్పుడో దూర బంధువు వచ్చే, మావాడే కొంచెం పొరపాటు అయిపోయింది, ఇంకా నేను చెప్తాలే, నువ్వు వచ్చేరా అని చెప్పి అన్నాడు. ఏంటి నువ్వెవడు నన్ను రమ్మడానికి? ఏంటి స్వార్థమా, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఆ ఎమ్మెల్యేని తిడితే ఎట్లాగుంటుంది? నా జీవితాన్ని లాగేసుకుందామని చూస్తున్నావు నువ్వు? నేను నీకు సంబంధించిన అంటే నీ బానిసనా, ఇక నాకు బతుకు లేదా అన్నావు అనుకో, ఆ టైంలో ఎలాగుంటుంది అప్పుడు? పోలీస్ స్టేషన్లో వేసి ఇరగొడతారు. అంతకు మించి మనం ఎక్కువ సంపాదించుకోలేము కదా. సో ఆ పరిస్థితుల్లో ఆయన వచ్చి వీడు నాకు సంబంధించిన వాడు అని మనల్ని సొంతం చేసుకోవడం అనేటువంటిది స్వార్థం కిందకి రాదు. అది ఎలాగుంటుంది? అది ప్రత్యేకపరచుకోవడం కిందకు వస్తుంది కదా. సో హీ బిలాంగ్స్ టు మీ అని దేవుడు మనల్ని వేరుపరచుకోవడం, ప్రత్యేకపరచుకోవడం, శిక్ష నుండి, ఉగ్రత నుండి, నాశనమైపోయే లోకముల నుండి మనల్ని దేవుడు బయటికి తీసుకొని పాపముతో కుళ్ళుని చూడవలసినటువంటి ఈ లోకముల నుండి మనల్ని బయటికి వేరుపరచుకోవడం, అది ప్రత్యేకపరచుకోవడం, పరిశుద్ధపరచుకోవడం. అలాంటి దేవుణ్ణి నేను అలాంటి జీవితాన్ని నేను కోరుకుంటున్నాను. నేను దాసుడుగా వచ్చాను, నాతో పాటు దేవునికి నా ప్రజలు దాసులుగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు దాసులుగా ఉంటే ఈ లోకంలో ఎవరికి దాసులుగా ఉండాల్సిన అవసరం ఉండదు. నాకు దాసులుగా ఉంటే అందులో నీకు వచ్చే తృప్తి ఏ ఫ్రీడమ్ కూడా నీకు ఇవ్వలేదు. నీకు ఎంత ఫ్రీడమ్ ఉన్నా, నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నా, నీకు కెరియర్ ఫ్రీడమ్ ఉన్నా, నీకు ప్రొఫెషనల్ ఫ్రీడమ్ ఉన్నా, ఇవన్నీ ఫ్రీడమ్స్ ఉంటాయి కదా, ఈ ఏ ఫ్రీడమ్ ఉన్నా కూడా నీకు ఈ తృప్తి రాదు. ఏ తృప్తి? నాకు బానిసైతే వచ్చే తృప్తి. కాబట్టి నాకు బానిస అవ్వమని చెప్తా ఉన్నాను. ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటున్నాడే తప్ప నేను ఏదో స్వస్థతలు పరుస్తాను, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే మీరు కూడా స్వస్థత చేస్తారు అని, నా పవర్స్ ఉన్నాయి, మీకు పవర్స్ ఇస్తాను, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మిరకిల్స్ చేస్తారు అనేటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు చూసారా. ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలని ఆయన ఇష్టపడలేదు అనడానికి ఈ రెండు మిరకిల్స్ మనకు ఉదాహరణ. He didn't want to advertise. He didn't want to show his perfection. He didn't want to exhibit his, worldly powers. His powers in a worldly sense, in a bodily sense. But he wanted to have a heart connection with people. He wanted to have a heart connection with people, and he wanted to have the friendship with people, and he wanted to, separate them from the love of the world. లోక ప్రేమల నుంచి ఆయన ప్రేమలోకి వారిని హృదయముతో లాక్కోవాలని, ఆప్యాయతతో లాక్కోవాలని, ఆయన కౌగిట్లో చేర్చుకోవాలని ఇష్టపడేటువంటి దేవుడు తప్ప
ఆయన ఏదో పర్ఫెక్షన్ చూపించి ఆయన చెయ్యాలని ఇష్టపడే దేవుడు కానే. ఈరోజు క్రైస్తవులుగా కూడా మనకు అదే మాదిరి, మన మాదిరి కూడా అదే. యేసుక్రీస్తు సిలువని మనం ప్రకటించడం మన పని, ఆయన సిలువ సువార్తని, ఆయన ప్రేమని మనం వివరించడం మన పని, మనుషుల్ని ఆయనకి దగ్గర చేయడం మన పని. మనకు దగ్గర చేసుకోవడం కాదు, మనకు దగ్గర చేసుకోవడం, మన పర్ఫెక్షన్ చూపించి, మన గొప్పతనం చూపించి, మన పనితనం చూపించి గొప్ప క్రైస్తవుడు అని పేరు సంపాదించుకోవడం కాదు. మన గోల్ ఆయనకు దగ్గర చేయాలి. ఆయనకి దగ్గర చేయాలంటే ఆయన ప్రేమను వివరించాలి, ఆయనకి దగ్గర చేయాలంటే ఆయన సిలువను వివరించాలి. అంతేగాని నువ్వేం చేసావు వివరిస్తే ఆయనకి అలా దగ్గర అవుతాడు. నేనేం చేశానో వివరిస్తే, నా గొప్పతనం చూపించుకుంటే ప్రభుకి ఎలా దగ్గర అవుతాడు. కానీ మనం చేయవలసింది, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనలో న్యాచురల్గా కలిగేటువంటి, దేవుని ఆత్మ ద్వారా కలిగేటువంటి, ఆత్మ ఫలాల ద్వారా కలిగేటువంటి కంపాషన్, ప్రేమ మనము చూపిస్తూ, మన దగ్గరికి వచ్చిన వారికి అది పంచుతూ, దేవుడు చేసిన కార్యాన్ని వివరిస్తూ, దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు మనుషులు దేవునికి దగ్గర అవుతారు, దేవుడి మహిమ పొందుతాడు. సో తండ్రిని మహిమపరచాలనేటువంటి మోటోతోటి, మిషన్ తోటి మాత్రమే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు తప్ప ఆయన తను తాను గణపరచుకోవడానికి కాదు, లేకపోతే తన వరల్డ్లీ లైఫ్ని గ్లోరిఫైడ్గా చూపించుకోవడానికి కాదు. ఆయన సిలువ వేయబడడానికి వచ్చాడు. తన తండ్రి బోధని, ఈ బోధన అది కాదు కానీ నేను నన్ను పంపిన నా తండ్రిది అని వివరిస్తూ ఆయన దేవునితో మనుషుల్ని సమాధానపరిచేటువంటి పరిచర్యలో ఆయన ఉన్నాడు తప్ప ఆయన ఏదో ఆకర్షించుకునే పరిచర్యలో ఆయన లేదు. అప్పటికి ఆయనకి ఆకర్షితులు అయ్యారు. ఎందుకంటే ఆయన కనికరం పడకుండా ఉండలేడు, స్వస్థత చేయకుండా ఉండలేడు, చేస్తాడు. ఆ స్వస్థతలకే అలవాటు పడిపోయి, ఆ కనికరానికి, ఆ పర్ఫెక్షన్కి అలవాటు పడిపోయి అబ్బో అబ్బో అనుకుంటా ఆయన వెనకాల తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్లి సిలువ వేయడానికి అవమానాల పాలు చేసి ఆయన కొరడ దెబ్బలు కొడతా ఉన్నారో ఈ బ్యాచ్ మొత్తం చెదిరిపోయారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, పత్తా లేరన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం హెచ్చించాల్సింది యేసుక్రీస్తు నామాన్ని, ఆయన సిలువని అనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ సిచ్యువేషన్లో కూడా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనం ఘనత పొందుదాం, మనం ఏదో తృప్తి, ఆత్మ సంతృప్తి పొందుదాం అనే ప్రయత్నాలు చావు దగ్గరకు వచ్చిన తర్వాత అయినా ఆపకపోతే మనం మనుషులం కూడా కాదు. ఈ పరిస్థితులను కూడా క్యాష్ చేసుకుందామని, ఈ పరిస్థితుల్ని కూడా దీంట్లో కూడా నేను గొప్ప డాక్టర్ని అని ప్రూవ్ చేసుకుందామని, నేను గొప్ప సేవకుడిని అని ప్రూవ్ చేసుకుందామని, ఈ పరిస్థితులను కూడా ఉపయోగించుకొని స్వయం సంతృప్తి, దేవుని ఘనత కాదు, స్వయం సంతృప్తి కోసం, లేకపోతే మనుషుల దగ్గర మంచి పేరు కోసం, ఘనత కోసం ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసే దుస్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాం? అంచె దినాలు వస్తూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఈ సువార్త కదా, మనుషులు చనిపోతూ ఉంటే నేను ప్రకటించాల్సింది ఈ సువార్త కదా. నా గొప్పతనాన్ని, నా గొప్ప పనితనాన్ని, నా గొప్ప పర్ఫెక్షన్ నేను ఎంత ప్రదర్శించుకుంటా కూర్చుంటే అక్కడ మనుషులు ఒక పక్క చచ్చిపోకుండా ఆగిపోతారు? ఆగిపోరుగా. పొయ్యే ప్రాణాలు పోతాయి. పొయ్యే వాళ్ళకి కావాల్సింది ఏంటి? నిత్య జీవాన్ని గురించిన మార్గం కదా కావాలి. వారి పాపాలు నశించిపోతా, మరణిస్తా, నరకానికి వెళ్తున్న వారికి కావాల్సింది ఏంటి? సిలువను గురించిన సువార్త కదా. అది కదా నేను ప్రకటించాలి. ఇప్పుడు దానికోసం కదా నా టైం స్పెండ్ చేయాలి, దానికోసం కదా నేను ఆలోచనలు చేయాలి. సువార్త ఇంకా బిగ్గరగా, విస్తృతంగా ప్రకటించడానికి ప్రయత్నాలు పెట్టాల్సిన రోజులు ఇవి. ప్రయత్నాలు రోజులు. కరోనా వచ్చింది కదా. ఈ కరోనా కాలంలో
నేను ఎంత గొప్ప సర్వీస్ చేస్తానో తేలిపోద్ది నా గురించి, నేనేంటో ప్రూవ్ అయిపోద్ది ఒక్కొక్కడికి అని అవకాశంగా వాడుకుందామని ప్రయత్నం చేయడమా మనం చేయాల్సింది? ప్రూవ్ చేసుకొని ఏం చేస్తావు? వాడికి ప్రూవ్ అవుద్ది, వాడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్తాడు. ఏం ఉపయోగం? నువ్వు గొప్ప సేవకుడివని, నువ్వు గొప్ప క్రైస్తవుడివని ప్రూవ్ అయింది. అబ్బో భలే చదివాడు, భలే చేసుకున్నాడు, భలే చేస్తున్నాడు, భలే కెరియర్, భలే చేస్తున్నాడు, పర్ఫెక్షన్ ఉంది, బో అంటాడు. బాగానే ఉంది. కానీ వాడు చచ్చిపోయి నరకానికి వెళ్తా ఉన్నాడు. దానివల్ల ఏంటి నువ్వు సాధించింది? మనం సాధించింది కదా? క్రీస్తుకు దగ్గర చేశామా? ప్రభు అయితే కనికరం చూపిస్తూ ఉన్నాడు, ఆత్మ ఫలాల్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనికరంతో ఆయన చేసే పనులు ఏదైనా సరే చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఏదో మోటివేషన్తో, ప్రత్యేకమైన మోటివేషన్తో కాదు, కనికరంతో. ఆ వ్యక్తి పెడతాం కదా, దేవుడు అది చేయడం ద్వారా, ఆ కనికరం చూపించడం ద్వారా ఆయన ప్రకటించాలనుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? బాబు, నేనేదో ప్రొఫెషనల్ హీలర్ని కాదు. నేనెవరిని? ప్రొఫెషనల్ హీలర్ని కాదు. అందరినీ స్వస్థపరచుకుంటా తిరిగేవాడిని కాదు. నా దగ్గర తీసుకొని వచ్చారు, నేను చేయగలను కాబట్టి కనికరం తోటి నేను చేస్తా ఉన్నాను. నాకు ఈ పవర్ ఎలా ఉందంటావా? ఎలా ఉందో చెప్పమంటావా? ఒకటి, నేను ప్రొఫెషనల్ హీలర్ని కాదు. దురాత్మల ద్వారానో ఇంకోటి ద్వారానో నేను చేసేవాడిని కాదు. ఇక ఏమై ఉంటుందో ఆలోచించు. ఇంకా దేని ద్వారా నేను చేస్తూ ఉంటాను ఇవి ఆలోచించు ఒకసారి అన్నప్పుడు వెంటనే బుద్ధున్నోడికి ఎవరికైనా ఒక వాక్యం జ్ఞాపకం రావాలి. నిర్గమకాండము 4:11 చూడండి. నిర్గమకాండం 4:11. యెహోవా ఇలా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు యెహోవా దేవుడు? మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము. చాలు. మోషేతో యెహోవా దేవుడు పలుకుతున్నటువంటి మాటలు, మోషేని ఐగుప్తులోకి వెళ్ళి తన ప్రజలను విడిపించుకొని తెమ్మన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను నత్తి కలిగిన వాడిని ప్రభువా, నేను మాట్లాడడం చేత కాదు, నేను బాలుడిని, నాకు ఏం చేత కాదు, నన్ను ఎందుకు పంపిస్తావు? నన్ను ఎలా పంపించగలవు నువ్వు? నాలో ఏం పర్ఫెక్షన్ ఉంది? నాలో ఏం విద్య ఉంది? నాకు ఏం టాలెంట్ ఉంది? నాకు ఏం సబ్జెక్ట్ ఉందని నన్ను ఎలా పంపిస్తావు నువ్వు అని అడిగితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? బాబు, స్వస్థపరిచేవాడిని కాదు నేను. మోషే, నేను స్వస్థపరుస్తాలే, ఇదిగో స్వస్థపడు అని చెప్పి, ఇదిగో అని చెప్పి ఒక మాటతోటి స్వస్థపరిచేసి ఆయనకెళ్ళు, చాలా ఆయనకెళ్ళు అనలేదు. ఎందుకో తెలుసా? అప్పటి నుంచి కూడా అదే మెంటాలిటీ దేవునికి. నా మహిమను తెలుసుకోవాలి, నా మనసును తెలుసుకోవాలి. వీళ్ళు నా కొరకు ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకునేటువంటి దేవుణ్ణని, రోషం కలిగినటువంటి దేవుణ్ణని, నా ప్రజల్ని విడిచిపెట్టని దేవుణ్ణని, లోకానికి నేను నా ప్రజల్ని విడిచిపెట్టకుండా నా వాళ్ళు నాకే ఉండాలని రోషంగా ఆలోచించే దేవుణ్ణని వీళ్ళు తెలుసుకోవాలి తప్ప ఏదో స్వస్థపరిచేవాడని నా ప్రజలు నన్ను అనుకోకూడదు. కాబట్టి మోషే అలా అనుకోకూడదు. మోషేని స్వస్థపరచలేదు కానీ మోషేకి ఏం చెప్పాడు తెలుసా? నేను స్వస్థపరచను, స్వస్థపరిచేవాడిని కాదు, నేను దానికంటే గొప్పవాణ్ణి.
నేనెవరినో తెలుసా? గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని పుట్టించేవాడిని. ఎవరు? స్వస్థపరిచేవాళ్ళంటే చాలామంది ఉన్నారు, కానీ కుంటివాడిగా ఒక వ్యక్తిని, గుడ్డివాడిగా, చెవిటివాడిగా, మోగవాడిగా పుట్టించేవాళ్ళు ఎవడు? ఈయనెవరు? ఈయనకేం పేరు పెడదాం? అలాగ పుట్టించేవాళ్ళు ఎవరు? ఆయన ఎవరు? ఆయనకు ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టచ్చో తెలుసా? క్రియేటర్, సృష్టికర్త. అది నేను ఎవరిని? ఎవడిని ఎట్లా సృష్టించాలనుకుంటే అట్లా సృష్టించగలిగినటువంటి సార్వభౌముణ్ణి, సృష్టికర్తని. కుంటివాడిని, గుడ్డివాడిని, మోగవాడిని సృష్టించేవాడిని నేను. సృష్టికర్త నేను. స్వస్థతలు చేసేవాడిని కాదు. నేను ఎవరిని? సృష్టికర్తని. పక్కకు రా, ఊరు బయటికి రా, వెళ్దాం సరదాగా అని చెప్పి ఆయన్ని ఊరి బయటికి తీసుకెళ్ళి ఉమ్మి వేసి కదా ఏం చేశాడు? మట్టిలో కలిపి అది పెట్టి కనిపిస్తా ఉందా అంటే మసగ్గా కనిపిస్తా ఉంది, చెట్టులాగా కనిపిస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు చెప్పు కనిపిస్తా ఉందా అంటే కనిపిస్తా ఉంది. అట్లా కాదు, కానీ ప్రశాంతంగా ఆలోచించు. నేను ఎవరినై ఉంటాను? మామూలుగా పర్ఫెక్ట్ హీలర్ ఏం చేయాలి? పర్ఫెక్ట్ హీలర్ ఏం చేయాలి? రాగానే బాయ్ నీకు స్వస్థ వచ్చేసింది, పో, కళ్ళు తెరువు, చూడు, చూసావా, కనిపిస్తుందా, వెళ్ళిపో అనాలి. అలాగంటే ఈ విషయం వాడికి ఎలాగ అర్థమవుతుంది? ఏ విషయం? నేను స్వస్థపరిచేవాడిని మాత్రమే కాదు, మూగవాళ్ళకి స్వరాన్ని ఇచ్చేవాడిని మాత్రమే కాదు, మూగవాడిని మూగవాడిగా సృష్టించేవాడిని నేనే అనే విషయం వాడికి ఎలా తెలుసు? తెలియదు కదా. కాబట్టి వాడిని పిలిచి వాడితో సంభాషణ చేసి వాడితోటి రకరకాల ప్రొసీజర్స్ ఏవో చేసి చిన్నగా వాడికి అర్థమయ్యేలాగా చేస్తాను. ఒక్కసారిగా స్వస్థిస్తే వాడికి అర్థం కాదు. స్లోగా ఏం చేస్తా ఉన్నాడంటే, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ హీలర్. ఓకే, మీ ఊరిలో ఉండే హీలర్ లాగా గారడి విద్యలతోటి, దురాత్మలతోటి అనేక మంది హీలింగ్ చేస్తూ ఉన్నారే, వాళ్ళలాంటి నేను కాదు. ఆ మైండ్ సెట్లోంచి బయటికి వచ్చి ఇప్పుడు ఆలోచించు. నేను కొంచెము చూపివ్వాలనుకుంటే కొంచెం చూపివ్వగలను, పూర్తిగా చూపివ్వాలనుకుంటే పూర్తిగా చూపు ఇవ్వగలను. చూపుని తీసేసి ఒకడిని గుడ్డివాడిగానే పుట్టించాలంటే కూడా నేను ఆ విధంగా పుట్టించగలను. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని? సృష్టికర్త. ఐఎమ్ యువర్ క్రియేటర్. ఈ విశ్వాసాన్ని ఆ వ్యక్తుల్లో నింపడానికి ఇలాంటి పనులు అక్కడ ప్రభువారు చేసినట్లు మనం గమనించగలుగుతాం. నేను దాసునిగా వచ్చాను, మనుష్య రూపంలో వచ్చాను, కానీ నేను ఎవరిని? సృష్టికర్తని. ఎలా వచ్చాను? దాసుడిగా వచ్చావు. ఏం చేస్తున్నాను? దేవుని సువార్త కోసం పని చేస్తున్నాను. మరి నువ్వేం చేయాలి? నువ్వే ఆ పని చేస్తే ఇంకా నేనేం చేయాలి ప్రభువా? నేను కూడా నీ దాసుడిని, నేను కూడా సువార్త సేవకు దాసుడిని, నేను కూడా చేయాల్సిన సువార్త సేవే, ఇంకా అంతకు మించి నాకు గొప్ప పనే ఉంటుంది. నేను నీ దాసుడిగానే ఉండాలి. అయిపోయింది. అర్థమవుతుందా? దిస్ ఈస్ వాట్ Jesus want to convey to that persons, these two individuals, and this is what Mark wants to convey to the people of Rome. This is what Mark wants to convey. అక్కడ ఆ వ్యక్తిని చూచి ఆ ముందు చూస్తే నిట్టూర్పు విడిచినట్లుగా ఉంది కదా, 7:34 నిట్టూర్పు విడిచినట్టుగా ఉంది. మనుషుల యొక్క పరిస్థితుల్ని, మనుషుల యొక్క అవస్థల్ని, వారి యొక్క అవయవాల్ని, అవి పనిచేయకపోతే వారికి వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఆయన చూచి నిట్టూర్పు విడిచి ఆయన కనికరపడి స్వస్థత చేస్తా ఉన్నాడు.
కనికర పడేవాడు ఆయనే, ఆ విధంగా పుట్టించేవాడు కూడా ఆయనే. గాయము చేసేవాడు ఆయనే, ఆ గాయాన్ని చూసి కనికరపడి దాన్ని కట్టి బలాన్నిచ్చి గాయపడిన వాడితో కూడా యుద్ధం చేయించగలిగిన వాడు కూడా ఆయనే. ఆయనే నత్తివాడితోటి గొప్ప 6 లక్షల మందిని, గొప్ప ప్రపంచంలోనే ఉన్నటువంటి సూపర్ పవర్ అయినటువంటి ఈజిప్ట్లో నుంచి ఆ రాజుని ఎదిరించి 6 లక్షల మంది యూదుల్ని, బానిసల్ని బయటికి లాక్కొని రాగలిగినటువంటి ఎవరిని ఉపయోగించుకొని? నత్తివాడిని ఉపయోగించుకొని. ఇప్పుడు చెప్పండి నేనెవరు అని అడిగితే ఏం చెప్పాలి మనం? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. యు ఆర్ ద క్రియేటర్. యు ఆర్ మై క్రియేటర్. You came down as a servant, and there is no other choice to me except to become your servant. There is no greater achievement in my life except becoming your servant. Ana? ఈ సత్యాన్ని తెలుసుకోలేని అనేక మంది దేవుణ్ణి కేవలం ఒక గారడివాడి వలె చూశారు, విశ్వసించలేదు. అందుకని బెత్సాయిదా అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే సెకండ్ దాంట్లో మనం చూసామో ఆ ప్రాంతం గురించి ప్రభు మాథ్యూ 11:21 ఏం చెప్తాడంటే చూడండి. మాథ్యూ 11:21 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 11:21. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు ఎప్పుడో గోన పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉంటారు. ఈ పాటికి ఎప్పుడో వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. నువ్వు మాత్రం మారు మనసు పొందట్లేదు. నీకు స్వస్థతల వెనకాల ఉన్నటువంటి సృష్టికర్త కనపడట్లేదు. ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వాలనేటువంటి విషయం నీకు కనపడట్లేదు. నీకు ఆ స్వస్థతలు చేస్తా ఉన్నాడు, పర్ఫెక్షన్ చూపిస్తా ఉన్నాడు. మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. యేసు ప్రభు పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనం పర్ఫెక్ట్గా ఉండాలి. యేసు ప్రభు ఘనత పొందాడు, మనం ఘనత పొందాలి. యేసు ప్రభుని చూసి అబ్బో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని చెప్పి మెచ్చుకున్నారు. మనల్ని కూడా మెచ్చుకోవాలి. ఏం మెచ్చుకోవాలి? అబ్బో ఇంత జ్ఞానం వచ్చింది ఏంటి ఈయనకని మెచ్చుకోవాలి. ఇదే మనం చేయాల్సింది అని డిక్లేర్ చేసుకున్నారు కొంతమంది. వారి జీవితంలో మారు మనసు లేదు. నీ ఎదుట చేయబడినటువంటి అద్భుతాలు ఇంకొకరి ఎదుట చేస్తుంటే నువ్వు కూడా స్పందించావు ఏది అద్భుతాలకి. కానీ ఎలా స్పందించావు? యేసుప్రభు అద్భుతాలు చేశాడు కాబట్టి మనం కూడా అద్భుతాలు చేయాలి. యేసుప్రభు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనం కూడా గొప్ప కార్యాలు చేయాలని చెత్త లాజిక్కులు తీసావు. కానీ నువ్వు మారు మనసు పొందలేదు, నీవు కన్నీరు గార్చలేదు, నీవు నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడలేదు, గోనె పట్ట కట్టుకోలేదు. అదే గనక ఈ అద్భుతాలే తూరు సీదోను ప్రాంతంలో కనుక జరిగి ఉంటే వారికి దేవుడు తెలియని వారైనప్పటికీ, వారు అన్యులైనప్పటికీ వారి పాటికి ఎప్పుడో పశ్చాత్తాపడేవారు. అరేం చేసేవారు? పశ్చాత్తాపడేవారు. నువ్వు క్రిస్టియన్ కదా, నీకు పొరపాటున ఒక అద్భుతం జరగకూడదు అన్నమాట. పొరపాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాకూడదు, పొరపాటున ఒక సీటు రాకూడదు. వచ్చిందంటే ఇంకేముంది, అయిపోయినట్టే. వస్తే అయిపోయినట్టేకా. దేవుడు నిలబెట్టుకున్నాడు, ఇక నేను నా ప్రతాపం చూపించాలి ఈ ఉద్యోగంలో, ఈ సీటు అని చెప్పి ఫిక్స్ అయిపోతావు. అంతేగాని పశ్చాత్తాపం ఉండదు. ప్రభా నువ్వు సృష్టికర్తవి, నా కోసం నన్ను ఈ విధంగా నిలబెట్టావు, నన్ను సజీవుడిగా ఉంచావు, నాకు ఘనతని ఇచ్చావు ప్రభా, నేను నీ కోసం దీన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాల్సి వచ్చినా, నేను ఎంచుకొని నష్టంగా ఎంచుకోవాల్సి వచ్చినా, నష్టపోయినా పర్వాలేదు, నీ కోసం బ్రతుకుతాను అని మాత్రం రాదు. ఎవరికి? క్రైస్తవులు. దేవుని తెలియని వారికి పాటికి ఎప్పుడో గోనె పట్టు కట్టుకొని పశ్చాత్తాపడి రొమ్ములు బాదుకొని పశ్చాత్తాపడి ప్రభా మేము పాపులమయ్యా నీకోసం బ్రతుకుతానని చెప్పేవాళ్ళు. అటువంటి కఠినమైన హృదయస్తులకి దేవుడు ఇస్తున్న ఆఖరి హెచ్చరిక ప్రకటన గ్రంథంలో మనం ఆల్రెడీ చూసాము. మరొకసారి ఆ ఒక్కటి చదువుకొని ముగించేసుకుందాం.
ప్రకటన గ్రంథం 3:18. ప్రకటన గ్రంథం 3:18. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు కన్నులకు కాటుకను నా యొద్ద కొను. కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. నీకు లాజిక్ కావాలి కదా, నీకు జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సబ్జెక్టు, నీకు ఇవన్నీ కావాలి కదా, నీకు పర్ఫెక్షన్ ఇవన్నీ కావాలి కదా. అయితే బుద్ధి తెచ్చుకో. ఎక్కడైతే నీకు సేఫ్టీ ఉందనుకుంటున్నావో, ఎక్కడైతే నీకు ఘనత ఉందనుకుంటా ఉన్నావో అక్కడ నీకు ఘనత లేదు. ఎక్కడైతే నీకు చూపు ఉందనుకుంటున్నావో అక్కడ నీకు చూపు లేదు, గుడ్డితనమే ఉంది. నా యొద్ద నీ చూపు కోసం కావలసిన కాటుకను కొనుక్కో. నా యొద్ద నీ దిశముల సిగ్గుని కప్పుకోవడానికి వస్త్రాలు కొనుక్కో. ఆ ధనము నీలో ఉందా? అంత ధనవంతుడివా? అంత అచీవ్ చేసావా? అంత సాధించావా? సాధిస్తే కొనుక్కోగలవా? అవి కొనలే. అవి నేను ఉచితంగా ఇచ్చినప్పుడు, నా కృపను బట్టి నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు పొందుకోవడం తప్ప, నా కోసం నువ్వు బ్రతకడం తప్ప, నువ్వేదో సాధిద్దామని, నువ్వేదో ప్రూవ్ చేసుకుందామని, నువ్వేదో సంపాదిద్దామని ప్రయత్నం చేస్తే నువ్వు మోసపోతావు, నష్టపోతావు, దిగంబరుడివే అవుతావు, గుడ్డివాడివే అవుతావు, వస్త్రహీనుడివే అవుతావు తప్ప నువ్వేం సాధించలేవని ప్రభు హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఐఎమ్ యువర్ క్రియేటర్, ఐఎమ్ యువర్ క్రియేటర్. కమ్ టు మీ, లివ్ ఫర్ మీ, లివ్ ఫర్ మీ, గివ్ యువర్ లైఫ్ టు మీ, లివ్ ఫర్ మై గాస్పెల్ సేక్, లివ్ ఫర్ మై నేమ్స్ సేక్. దెన్ యు విల్ గెయిన్, దెన్ యు విల్ గెయిన్. నేను ఇచ్చే స్వస్థత కంటే శ్రేష్టమైనటువంటి నా ప్రేమని, నా సంబంధాన్ని, నాతో ఉన్న బ్రతుకుని, చూపుని, దిశముల సిగ్గు కప్పుకోవడానికి ఉన్నటువంటి వస్త్రాన్ని, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుంటాను. యేసు ప్రభు ఈ లోకానికి మరణించడానికి వచ్చాడు. నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తమైన ప్రాయశ్చిత్త బలియాగంగా మారడానికి వచ్చాడు. పాపాలని బట్టి మనం పశ్చాత్తాపడుతూ మనలో దినదినము కలిగేటువంటి బలహీనతలను బట్టి దేవుని వైపు చూచి కన్నీరు గారుస్తూ ఆయన సన్నిధి కోసం వేడుకుంటూ, ఆయన స్నేహం కోసం వేడుకుంటూ మనం ఉన్నప్పుడు ఆయన స్నేహంతో పాటు, ఆయన సన్నిధితో పాటు మనకు స్వస్థత ఇచ్చే దేవుడు, మనకు చూపునిచ్చే దేవుడు, మన నోటిని సరిచేసే దేవుడు, మన అవయవాల్ని ఆయన సాధనాలుగా వాడుకునే దేవుడు, ఆయన సృష్టికర్త. నూతనమైనటువంటి అవయవాలుగా మన అవయవాల్ని మార్చే దేవుడు, నూతనమైన హృదయంగా మన హృదయాన్ని మార్చగలిగిన సమర్థుడైన. పశ్చాత్తాపం ఉందా? లేదా ఏదో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావా మనుషులకి? లేదా సొంత తృప్తిని వెతుక్కుందాం అనుకుంటున్నావా దేంట్లోనూ? నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ఉద్యోగంలో దేంట్లో ఎత్తుకుంటావు నువ్వు తృప్తిని? యేసుక్రీస్తు సిలువలో తప్ప. నీకు రావాల్సిన శిక్షని ఏ సిలువలో అయితే ఆయన మరణించాడో, ఆయన భరించాడో, ఆ సిలువలో తప్ప, ఆ సిలువ సువార్త కోసం నీ జీవితాన్ని సమర్పణ చేయడంలో తప్ప ఇంకా దేంట్లో నువ్వు తృప్తిని ఎత్తుక్కుంటావు? ప్రభువు జీవితాన్ని సమర్పణ చేసుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుని